అబ్రహాముతో మాట్లాడుట చాలించి, అంటే ఎవరు ముందు వెళ్ళిపోయారు ఇక్కడ? అబ్రహాము కంటే ముందు ఎవరు వెళ్ళిపోయారంటే ఇక్కడ ప్రభువు వెళ్ళిపోయాడు. ప్రభువు అక్కడ మనము, అందుకే ఒక భక్తుడు దైవజన్ ఒకసారి మీటింగ్లో అన్నాడు, ఒక దేవుని దాసులు మీటింగ్ మనం స్టార్ట్ చేసినప్పుడే దేవుడు మనం టైం అనుకున్న దాని ప్రకారం, అందుకే దైవజన్ చెప్పాడంటే వాక్యానుసారంగా ఒక దేవుని దాసులు ఒక నిర్ణయించుకున్న దాన్ని బట్టి దేవుడు తన సేవకుని మాటను ఆయన రూఢిపరుచుని బైబిల్లో ఉంది. యెహోవా తన సేవకుల మాట ఏం చేస్తుంది? అది రూఢిపరుచు, అంటే వాక్యానుసారమైంది ఆత్మీయంగా ఉన్నప్పుడు. అలాగా దేవుని దాసులు ఒక టైం చెప్పారంటే ఆ టయానికి దేవుడు వస్తాడని చెప్పాడు ఒక భక్తుడు దైవజన్ వాక్యానుసారంగా. అంటే ఉదాహరణకి దేవుని దాసు మనం 10:30కి ఆరాధన చెప్పాను అనుకోండి, ఆరాధన ప్రభువు 10:30కి వచ్చేస్తాడంట. ఆయన 10:30కి ఆరాధనకు వచ్చేస్తాడు, అంటే 10:30కి ఆరాధన. దేవుడి దాసులు ఏదైతే ప్రకటించారో దాన్ని బట్టి అలాగ దేవుడు తన దాసుల మాటను బట్టి ఆయన, అంటే వాళ్ళు గొప్పలని కాదు కానీ దేవుడే ఆయన తన ఏర్పరచుకున్న వారి విషయంలో ఆయన అలాగా తన సేవకుల మాటను రూఢిపరుస్తాడు. అలాగే దేవుడు 10:30కి వస్తాడంట. మనం ఏం చేస్తాం? లేటుగా 10:30 11కి వస్తాం ఒకసారి ఆరాధన కదండి, చాలామంది తెలియదు. మళ్ళీ దేవుడు ఎప్పుడు దాకా ఉంటాడు? ఆ కార్యక్రమం ముగించేంత వరకు ఆయన ఉంటాడు. ముగించి అక్కడ ఆయన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోతే ఆ తర్వాత మనం వెళ్తాం కదా. ఇక్కడ అబ్రహాం చేసిన పని చూడండి, చక్కని మాట. యెహోవా అబ్రహాముతో మాట్లాడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు? 22వ వచనంలో స్టార్ట్ చేశాడు. 22వ వచనంలో అబ్రహాం స్టార్ట్ చేసి ప్రార్థన 33వ వచనం వరకు దేవునికి అబ్రహాంకి మధ్య సరుకు సంభాషణ. ఇంతసేపు అయిపోయిన తర్వాత 50, 40, 30, 20 లాస్ట్కి ఎంత సంఖ్య? కమల్ ఎంతమ్మా? 10 మంది. 10ఏనా? ప్రభు కోపంలో ఇంకో 10 మంది లాస్ట్ సంఖ్య. ఇంకా ఈయన ఉంటే ఈయన సామాన్యుడు కదా అబ్రహాము. 10 మంది పోయి 5గురు అంటారు, 5గురు పోయి ఒక్కడంటాడేమో. కనుక ప్రభు ఏం చేస్తాడంటే 50 నుండి 10 దాకా వచ్చింది. ఆయన మధ్య మధ్యలో గోజాడుతూ ఉంటాడు, తగ్గించుకుంటాడు. అయ్యా ధూళిని బూడిదమంటే వాడు అంటాడు. అంత ధనవంతులు కూడా ఏమంటారు సార్, ఎంత గొప్ప ధనవంతుడు. ఆ ప్రాంతంలో ఆయన ధనవంతులు లేరు. అబ్రహాము గొప్ప ధనవంతుడు. అలాంటి ధనవంతుడు ఏమంటారు? ఎంత ధనవంతుడు? ధూళి బూడిదని అంటాడు. వాస్తవమే, ధూళి బూడిదే మనం అండి. మానవ జీవితం ఏ పాడుదో తెలియదు. నిజంగా వస్తే బూడిదైపోయినారు. కర్నూలు బస్సులు అక్కడ వస్తున్నా, తెలంగాణ బస్సులు వస్తున్నా, అనేక రకాల బస్సులు ఫైర్ యాక్సిడెంట్లు లేదా రకరకాల ఎంత భయంకరమైన పరిస్థితులు అయిపోతున్నాను. ఈరోజు కూడా వార్త విన్నా, చాలా బాధాకరమైన. అంటే వాళ్ళు దేవుని దాసులు దేవుని మహిమలో చేర్చబడతారు అనుకోండి. ప్రార్థన కొరకు ఇక్కడ చిన్నకాకల ప్రార్థన కొరకు వెళ్తే వెంకటపాలెంలో దేవుని దాసులు డేవిడ్ అందరినీ వాళ్ళ మిస్సెస్ అక్క సుధాక్క అని నాకు తెలిసినట్టయితే అంతకుముందు వెళ్ళాము. పరిచయం కూడా వీబీఎస్ పరిచయం అట్లా మీటింగ్స్ కూడా వెళ్ళాము. పరిచయమే. వాళ్ళు సీఎంలో మేము 2004 సంవత్సరం సేవ ట్రైనింగ్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు భార్య భర్తలు పిల్లలతో ఉన్నారు. అప్పుడు నాకు మ్యారేజ్ కాలేదు 2004లో. అప్పుడు సీఎం ట్రైనింగ్లో ఉన్నాను. అయితే ఈ విషయం ఏంటంటే నిన్నదిన నా అక్క దైవసేవ అక్క చనిపోయింది. ఈరోజు బరీల కార్యక్రమం. అది మాకు తెలియదు, తెలిస్తే వెళ్ళేవాళ్ళం. అది మధ్యాహ్నం అక్కడ ఒక బ్రదర్ వచ్చి అయిపోయి వచ్చిన తర్వాత మాకు చెబుతున్నాడు, ఇట్లా వెళ్ళొచ్చాము వెంకటపాలెం బయలుదేరి. ఎవరు ఏంటంటే అప్పుడు చెబుతున్నాడు, ముందుగా తెలియలేదని వచ్చి చాలా బాధపడ్డా. అంటే చిన్న వయసే, 46, 47. కిడ్నీలు చెడి, కొంచెం ప్రాబ్లం, అనారోగ్యమయ్యి. చూడండి మానవుని జీవితం ఎలాంటిది. అయితే వాళ్ళు దేవుని సేవ కాబట్టి దేవునికి మహిమలో వెళ్తారనుకోండి, అది మరి. అయితే మన విషయం ఏంటంటే మానవుని జీవితం. అబ్రహాము ధూళి వంటి వాడిని, బూడిదంటి వాడిని. ఈ లోకంలో మనకు ఆయుష్ ఇస్తే, అందుకే మనకు ఇచ్చిన ఆయుష్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజున విజయవాడ నుంచి గ్రంథశ్రీ బాపట్ల దగ్గర అప్పికట్ల సేవకులు అబ్రహాం, చాలామంది దైవ సేవకులు వచ్చారు. ఇజ్రాయెల్ దైవ సేవకులు మా తెనవాళ్ళ నుంచి చాలామంది లైవ్లు తర్వాత అయిపోయిన తర్వాత చూసారు. ముందుగా తెలిసి వెళ్ళేవాళ్ళం వెంకటపాలెం. తర్వాత లైవ్లో చూస్తూ ఉంటే చాలా దైవ సేవకులు వచ్చి చాలా సాక్ష్యం ఇచ్చారు. వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు. వివాహం ముందే వాళ్ళ ప్రాంతంలో సేవకు వచ్చి చిన్నప్పటి నుంచి కష్టపడి మందిరాల్లో ట్రైనింగ్లో ఉండి సేవ చేసి కష్టపడ్డారు. ఎంతో అనారోగ్యాలు, చాలా ప్రయాసపడినారు అని చెప్పి వాళ్ళ గురించి అనేక దైవ సేవకులు అనేకులు కూడా సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. చూడండి, మనకి ఇచ్చిన ఆయుష్కాలము ఎప్పుడు మరణిస్తామో తెలియదు. చిన్న వయసు అనుకోలే, 45, 46 చిన్న వయసే. కాబట్టి మనకిచ్చిన ఆయుష్ కాలంలో దేవుని పరిచర్య చేయాలి. మనకు దేవునికి నమ్మకంగా మనం జీవించాలి. శక్తికి వంచన లేకుండా మనం దేవుని పనిచేసే వరకు ఉంటా మనకి ఎంత ఆశీర్వాదం. అబ్రహాం ఇక్కడ ఏం చేశాడంటే, యెహోవా అబ్రహాముతో మాట్లాడి సాలించాడు. ముందు అబ్రహాం వెళ్ళిపోయాడా, ప్రభు వెళ్ళిపోయాడు? ఇక్కడ కమల్ ఎవరు వెళ్ళిపోయారు ముందు? ఇక్కడ ప్రభు వెళ్ళిపోయాడు. అది పద్ధతి. అంటే ప్రభు ఉన్నంతసేపు ఉండి ఇంకా ఆయన వెళ్ళాలని కూడా వెళ్ళిపోయాడు. ప్రభు వెళ్ళిన తర్వాత అబ్రహాం వెళ్ళాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక దైవజనుడు కూడా ఈ సందర్భాన్ని చెప్పిన విషయం ఏంటంటే, దైవజనుడు కూడా మనం కూడా దేవుని సందుకు వెళ్ళామంటే
అయిపోయేంత వరకు ఉండి ప్రభు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మనం ఇంకా ఒక చిన్న ఏదైనా పరిచయం ఉంటే చిన్న పని చేసి ఇవ్వడము, ఒకరినొకరు పలాకరించుకొని పరామర్శించుకొని ఆ తర్వాత మనం వెళ్ళాలి. కానీ ప్రభువు కంటే ముందే మనం వెళ్ళిపోకూడదు అని చెప్పిన దైవజన్ ఈ మాటను ఆధారం చేసుకుని ఒక దైవ సేవకుడు చెప్పాడు. అంటే బైబిల్లో ఒక వాక్యం ఉంది, ఆయన చెప్పాను కాదు, వాక్యం మనకు బైబిల్ ఉంది. అంటే ముందు అబ్రహాము కంటే ముందు దేవుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత అప్పుడు ఆయన అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. కాబట్టి దేవుని బిడ్డలు మనం నేర్చుకోవాలి, ఆత్మీయంగా ఎదగాలి, బలపడాలి. దేవుని కార్యాల కొరకు మనం ఆత్మీయంగా ఇలాగ ప్రభువు సన్నిధిలో ఉండి మనము తునీకరించి వెళ్ళకూడదు. ప్రభువు కంటే మనం ముందుగా వెళ్ళకూడదు. ప్రభువు వెళ్ళాలి, ప్రభువు తర్వాత మనం వెళ్ళాలి. ఇది దైవిక విధానం. చాలామంది ఈ దినాల సంఘాలు, క్రైస్తవులకి పెద్ద పెద్ద సంఘాల్లో కూడా ఈ అనుభవం లేదు. చాలామందికి విచారకరం. కొంతమంది ఉన్నారు ప్రభు స్తోత్రం, వాళ్ళు చివరి వరకు ఆశీర్వాద ప్రార్థనకు ఉంటారు, చక్కగా వెళ్తారు. అది దైవిక విధానం, అది అబ్రహాం విధానం. కనుక మన జీవితాల్లో ఇలాంటి విధానం నేర్చుకోవాలి. మనం ఏం ఒక రోజు ఉంటే మనం ప్రాణం పోతాయా అని అంటాడు. వర్షంలో తడిస్తే మొక్కెత్తుతావా అంటారు ఆయన. దేవుని సేవకులు, ట్రైనింగ్లో సేవకులు ఏమంటారు సార్, ఏమైనా తడిస్తే మొక్కెత్తుతారా, మొలకెత్తుతారా? ఇత్తనాలు మొలకెత్తాయి తడిస్తే, అవునా? మొలకెత్తుతాయి. మీరు తడిస్తే మొలకెత్తారా? మనుషులు తడిస్తే మనం మొలకెత్తామా? మనం మొలకెత్తాం. కాకపోతే దగ్గు జలుబు చిన్న చిన్న ప్రాబ్లం వస్తాయేమో. కాబట్టి దేవుని బిడ్డలంగా, దేవుని ప్రజలంగా మనము, కాబట్టి నిద్ర కొరకు కూడా అలా పరిస్థితులు మనం అలాగ ఉండాలి. వాస్తవానికి ఈరోజు నాకు ఒక పావు గంటకు రెస్ట్ తీసుకోలేదు. ఉదయం నుండి ఈరోజు ఆ మీటింగ్కి వెళ్ళి సాయంత్రం ఏంది వచ్చేసి మళ్ళీ ఇట్లా అంటే ప్రభువు కోసం మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనము కూడా దేవుని బిడ్డలంగా, అక్కడ దేవుని సన్నిధిలో ఎవరెవరు ఉన్నారో తెలుసా బైబిల్లో? ఆ యెహోవా సన్నిధిలో ఆ మాట చూద్దాం. ఎవరెవరు ఉన్నారు దేవుని సన్నిధిలో? 2 దినవృత్తాంతం 20 అధ్యాయం చూడమాట. ఆ మాట చదువుకు మనం ప్రార్థన ప్రవేశిస్తాం. దినవృత్తాంతం గ్రంథము 20 అధ్యాయం. దినవృత్తాంతముల గ్రంథము